హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొక్కజొన్న పొత్తుల్ని చూడంగానే బీచే గుర్తొస్తుంది కదండి అందరికీ. బీచ్లో అయితే మొక్కజొన్న పొత్తులు వేడి బొగ్గుల మీద కాల్చిస్తారు. కానీ నేను ఇప్పుడు కర్రీ చేసి చూపించబోతున్నాను. ఇది ఎలా ఉంటుందో ఏంటో మీరు ట్రై చేసి టేస్ట్ చేసి నాకు చెప్పండి. దీనికోసం 4 ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అండ్ మసాలా దినుసులు 2 బిర్యానీ ఆకు, 2 మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగీలు, 2 యాలకులు, ఇంకా 3 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం, 6 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదండి, వాటిని నేను చూడండి చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని వాష్ చేయాలి. వాష్ చేసి వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయ పేస్ట్ని, అది ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. మంటను మీడియంలో పెట్టి కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. చూసారా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది అనేటప్పుడు కొంచెం పసుపు వేసి కలపాలి. ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసిన తర్వాత ఇందాక కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి మొక్కజొన్న పీసెస్, ఆ పీసెస్ అన్నీ ఇందులో వేయాలి. వేసిన తర్వాత ఇంకోసారి కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మంటను మీడియంలో పెట్టి మాత్రమే చేయాలి. కలుపుతూ ఉండకపోతే మాడిపోతుంది, దగ్గరుండి కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు కుదిపితే మొత్తం అన్నిటికీ ఉల్లి ముద్ద బాగా పడుతుందండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం, వేసుకొని కొంచెం వాటర్ వేయాలి. ఇంకొకసారి కలుపుకోవాలండి. మొత్తం ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా కలిపి అందులో కొంచెం గరం మసాలా వేయాలి. ఆల్రెడీ మనం మసాలా దినుసులు వేసుకున్నాం కదా, కొంచెం వేస్తే సరిపోతుంది. అప్పుడు మూత పెట్టి మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. అలా 10 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి చూసారు కదా ఎలాగ ఉడికిందో. రెడీ అయిపోయిందండి కర్రీ. దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్, మటన్ తినాలనిపించినప్పుడు ఈ కర్రీ చేసుకొని తిన్నా ఆ ఫీలింగ్ అయితే ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.